కేసీఆర్ తోడలుడిపై కేసు యూట్యూబ్ ఛానల్లో మంత్రి పొన్నం కూసపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు. ఎంపీ సంతోష్ తండ్రి రవీంద్రరావును ఏవన్గా చర్చ. పోలీసులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోడల్లుడు రాజ్యసభ సభ్యులు జోయిన్పల్లి సంతోష్రావు తండ్రి జోయిన్పల్లి రవీంద్రరావుపై కేసు నమోదైంది. కరీంనగర్ 2 టౌన్ పరిధిలోని రామ్నగర్ ప్రశాంత్ నగర్లో నివాసం ఉంటున్న కూస రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోయిన్పల్లి రవీంద్రరావు, గూడ బాలకృష్ణ, ఆవుల నాగరాజు, ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు చిల్కా ప్రవీణ్లపై కేసు నమోదు చేశారు. మిడ్ మానేరు నిర్వాసితుల సంక్షేమ సంఘం నేత కూస రవీంద్ర భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ఓ యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ప్రసారం చేశారు. స్థానిక ఆర్డీఓను బెదిరింపులకు గురి చేసిన భూ కబ్జాకు పాల్పడినట్టుగా వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే ఇల్లు నిర్మించుకున్నారని కూస రవీంద్ర అంటున్నారు. నిర్వాసితుల కింద ఇచ్చిన తన భూమి విషయంలో కబ్జాలకు పాల్పడినట్టుగా ప్రసారం చేసిన ఈ వార్తను పలు సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా వైరల్ చేశారని కూస రవీంద్ర వివరించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు జోయిన్పల్లి రవీంద్రరావును ఏవన్గా చేర్చారట. మొత్తానికైతే ఇక వీళ్ళ పరిస్థితి ఉంటుంది. అన్ని ఫేక్ న్యూస్లు, ఫేక్ కథలే. ఒక్క న్యూస్ కూడా వీళ్ళు అడ్జెక్షన్ లేదు, నిజం లేదు. అన్ని వీళ్ళంతా దోసుకున్నారు, అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడేమో వాళ్ళ దోపిడీ ఎక్కడ బయటపడతారనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పైన, కొంతమంది పైన ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తూ దొరికిపోతా ఉన్నారు అడ్డంగా.